ఈడున్నప్పుడే అసలు మాట నేనకపోవు. అట్లాంటిది ఇప్పుడు ఢిల్లీకి పోయి వచ్చినాక మా మల్లన్న మొత్తానికి మాటినకుంటే అయ్యిండు. అరే రే ఊకే బతింలాడి గీ ఒక్క పని చేసిపోదురా, ఈ ఒక్క వార్త చెప్పిపోదురా అని పిలుచుకొని పని చేపించుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తున్నాడో ఏడున్నాడో చూద్దాం. అగో చూడండి ఎంతో పని పెట్టుకున్నాడు ఈయన. ఓ పెద్ద మనిషి, ఏంది ఏం పని చేస్తున్నావాడా? కనిపిస్తలేదా? 2 చేతులతో సంతకాలు పెట్టుకుని నేర్చుకుంటున్నా. నీకు ఒక్క చేతితోని ఏలు ముద్ర వేయనికనే రాదు చక్కగా, గట్లాంటిది 2 చేతులతో సంతకాలు ఎందుకో ఇప్పుడు? అగో ఎప్పుడు ఒక్క తీరుగానే ఉంటారా మనుషులు? కాలం మారినట్టు మారుతుంటారు, అంతేందుకు నువ్వు మారలేదా? అబ్బో ఏం మారినో నేను. ముందుగాల యాపకాయ అంత ఉండే, ఇప్పుడు గుమ్మడికాయ అంత అయింది. ఏయ్ అరే ఎందుకు కోపం అవుతున్నావు? నీ తెలివి అంతా పెరిగిందని చెప్తున్నా. తెలివా? అయితే సరే, మరి నువ్వెట్లా మారదాం అనుకుంటున్నావు? నీ అంత లేదు కానీ చిన్నదే. నేను సీఎం అయిదాం అనుకుంటున్నా అంతే. సీఎమ్మా? ఏంది నువ్వు సీఎమా? అవును, నేనే తయారుగా ఉన్నా సీఎం అయ్యేందుకు. ఆహా, నువ్వు తయారే ఉన్నావు. అగో ఎందుకు ఇయ్యరు? వద్దు నేను పోతా అన్న ఆయననేమో బల్మీకి పట్టుకొచ్చి కూర్చుండ పెడతారు. ఎవరు? మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించేనా మాట్లాడేది? ఉత్తి మాజీ ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రి కూడా. అవును, అయితే ఏంది ఇప్పుడు? ఇంకేం కావాలి? నన్ను ఎప్పుడు ఇడిచిపెడతారని ఊకే గవర్నర్ సార్ ఉత్తరం రాస్తున్నాడట. అయితే గంత బల్మీకి ఎందుకు కూర్చుండ పెడుతున్నారు మరి ఆయనని? పోతే ఒమ్మన్ పీక్మన్, నేను కూర్చుంటా ముఖ్యమంత్రి కుర్చీలా. మల్లన్న సీఎం అవ్వడం అంత ఈజీ అనుకుంటున్నావా? మరి కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా కష్టపడి ముఖ్యమంత్రి అయింది అనుకుంటున్నావా? ఉత్త పుణ్యానికే అయిండు కదా. సరే పోని, అవ్వడు వరకు సరే గాని ఆ ఎంత సరి ఏం చేయాలో తెలుసా? ఏముంది, 2 చేతులతో 2 ఫైళ్ళ మీద ఒకటేసారి సంతకం పెట్టాలి. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నది కూడా అదే కదా. అయ్యో గదొకటేనా? మరి ఇంకేం కావాలి? సరే చెప్పు, నీకు అన్యాయాలు అక్రమాలు చెయ్యొస్తుందా? శిశి గవాన్ని నేనేడ చేస్తారామ్లామా? సరే పోని, తిమ్మిని బమ్మి చేసుడు, జనాలని మోసం చేసి పైసలన్నీ సొంతూరుకి ఎత్తుకపోవుడు వచ్చా? ఏమో రామ్లామా, అది నాకు రాదు. సరే ఇవన్నీ కాదు గాని నీకు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసి వచ్చా? పొయ్యిలకైతే కొట్టుడు రాదు నాకు. ఇక ఎర్రచంద్రం వేడికి నరుకుతారామ్లామా నీ కథగా. అయ్యో మరి ఇవన్నీ రానప్పుడు నువ్వు సీఎం ఎట్లయితే అనుకుంటున్నావు దొరా? ఏంది సీఎం కావాలంటే ఇవన్నీ నేర్చుకోవన్నా? మరి మీ అభిమాన నేత ఇవన్నీ చేసే కదా గంత ఫేమస్ అయిండు. గివన్నీ చేసుడు కంటే సపరేకేనా నీళ్ళని బాయ్ చూసుకొని దుంకి తోడిచిపోతుంది. అట్లా బాయిల దుంకుడు కంటే గా కాగితాలు ఆడ పడేసి పనికొస్తే ఇంకా మేలు అనుకుంటా. అవును, అదొక ఆప్షన్ ఉన్నది కదా నాకు. అయ్యో కరెక్టే. మళ్ళా సీఎం అయితా ఏమైనా మాటలు మాట్లాడతావా? ఏ ఇడ్చిపెట్టు రాములా, మాకు ఆ దిక్కుమాలిన కొలువు నాకెందుకు? ఏందేంది నా తన కొలువా? కాదు ముఖ్యమంత్రి పదవి.